హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయల్ రమ్య యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? ఇంట్లో అందరినీ అడిగానని చెప్పండి. నేనైతే సూపర్గా అయితే ఉన్నానన్నమాట. మీ బ్లెస్సింగ్స్ వల్ల, మీ సపోర్ట్ వల్ల ఐఎమ్ వెరీ వెరీ ఫైన్. చాలా బాగున్నాను. ఇంకేం ఫ్రెండ్స్, మరి విశేషాలు? మీరేం చేస్తున్నారు? లంచ్ చేసేసారా అందరూ? టైం వచ్చేసి 2 o'clock అయింది. ఆఫ్టర్నూన్ సెక్షన్ నుంచి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో చూద్దాం ఫర్దర్గా ఏం చేస్తానో ఏంటో. లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. టుడే వచ్చేసి పప్పు అయితే వండానమాట, పప్పు టమాటా. సో ఎర్లీగా లంచ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ ఇంకా వర్క్స్ అన్నీ ఉంటాయి కదా కామన్గా, ఇంకెప్పుడు చెప్తూ ఉంటాను. అవన్నీ కంప్లీట్ చేసుకొని వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను మీతో మాట్లాడడం కోసం. సో బయటికి వెళ్దాం పదండి. చూసారా మీరు నా ఫేస్లో చేంజ్? నోస్ పిన్ లేదు, నోస్ పిన్ పడిపోయిందనమాట. సో తీసుకోవాలి, నోస్ పిన్ లేదు ప్రజెంట్ అయితే నాకు. ఇంకేం ఫ్రెండ్స్ మరి విశేషాలు? నేనైతే టెర్రస్ పైకి అయితే వెళ్తున్నాను. ఉల్లిపాయలు పైన ఇస్తాను అనమాట. ఎండకి అప్పుడప్పుడు ఉల్లిపాయలు, చింతపండు ఇవన్నీ కూడా ఎండలో పెడితే బాగుంటాయి కదా అన్నట్టుగా. ఇంకా సోలాపర్ ఉల్లిపాయలు వస్తాయి కదా వీటిలోకి, సో అవైతే తీసుకున్నాను. ఆ ఆనియన్స్ అన్నీ కూడా ఇంకా పైన అయితే ఎండలో పెట్టాను అనమాట. సో పదండి నాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ ఆనియన్స్ పరిస్థితి ఎలా ఉందో, అండ్ ఎండ కూడా. ఎండ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అక్కి అక్కి అంత హాట్ ఉంది. పైన గాలి వేస్తుంది కానీ ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇదిగోండి ఆనియన్స్. కొంతమంది అంటారు ఎండలో కూడా ఏంటి ఎప్పుడు చూసినా హెయిర్ లీవ్ చేసుకుంటావు అంటారు. ఏం చేస్తాం, అలవాటైపోయిన ప్రాణం కదా. అది కాకపోయినా ఏమైనా పెద్ద బరడి జుట్టు ఏమన్నా ఏంటి అల్లుకోవడానికి, ఇంకా హెయిర్ లీవ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఆఫ్టర్నూన్ లుక్. ఫ్రెండ్షిప్ డే వస్తుంది కదా, నాకైతే చిన్నప్పుడు చాలా చాలా హ్యాపీగా అయితే ఉండేదన్నమాట ఫ్రెండ్షిప్ డే వస్తే. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ చక్కగా మీట్ అయ్యే వాళ్ళం, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ వేసుకునే వాళ్ళం, ఎంత బాగుండేదో. బట్ రీసెంట్ టైమ్స్లో అలాంటివి ఏమీ లేవు అసలు. ఎవరి కాళ్ళు ఎవరి లోకం వాళ్ళది, ఎవరి కాళ్ళు అయితే ఉంటున్నారు. ఏదో వాట్సాప్లో ఒక ఫోటో పంపిస్తారు, లేదంటే ఒక మెసేజ్ పంపిస్తారు, అంతే. ఇంక అక్కడితో కంప్లీట్. అప్పుడు రోజులు అయితే చాలా బాగుండేవి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నాకైతే కామెంట్ సెక్షన్లో వాళ్ళ నేమ్ అయితే కామెంట్ చేసేయండి, సరేనా? మర్చిపోకండి, కంపల్సరీగా మీ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సరేనా? హలో గాయ్స్, చూసారా పవర్ కట్ అయింది. అసలు మార్నింగ్ నుంచి అయితే పవర్ సరిగ్గా లేదనమాట. స్తమాను పవర్ కట్ అవుతుంది. మార్నింగ్ 6 or 7 o'clock అనుకుంటా పవర్ కట్ అయింది. అప్పటి నుంచి మళ్ళీ పవర్ లేదు. మళ్ళీ ఇచ్చారా అనుకుంటే 1:30కి ఇచ్చారనమాట. మళ్ళీ చూడండి, ఇదిగోండి, మళ్ళీ పవర్ కట్. అసలే బయట మామూలుగా లేదు, ఎండ దద్దరిల్లిపోతుందంటే ఈ పవర్ కట్ ఏంటో తెలియట్లేదు. టుడే అయితే చాలా దారుణంగా ఉంది. అసలు పవర్ లేదు మార్నింగ్ నుంచి. ఈ ఎండలకైతే మనం తిండి తినకపోయినా ఉండగలం, కానీ కరెంట్ ఒకటి, వాటర్, ఈ కరెంటు లేకపోతే అస్సలు ఉండలేం. అసలు సమ్మర్ కన్నా దారుణంగా ఉంది ఫ్రెండ్స్ బాబు. టుడే అయితే చాలా దారుణం అనమాట. ఏంటి బుక్ పట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? పెద్దగా ఏం చేసేసేది ఏం లేదు. అప్పుడప్పుడు ఎలా తీసి ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ పవర్ కూడా అయితే వచ్చేసింది. టట్టడాయ్.
హలో ఆల్, ఏం చేస్తున్నారు అందరూ? గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. టుడే అయితే ఈవినింగ్ టైంలో చక్కగా టేస్ట్గా స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. స్ట్రీట్లోకి అయితే వచ్చినాయి స్వీట్ కార్న్, చాలా రోజులు అయింది కదా. నాకైతే ఇష్టం స్వీట్ కార్న్, అప్పుడప్పుడు తింటూ ఉంటాను. సో ఇంకా అందుకని చెప్పేసి అయితే తీసుకున్నాను అనమాట. చూపిస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, నీట్గా ఇవి క్లీన్ చేసేసి ఇవైతే బాయిల్ చేస్తాను, మళ్ళీ మాట్లాడతాను అక్కడ. ఇవన్నీ ఫ్రెండ్స్, మొత్తం అన్నీ ఏం బాయిల్ చేయట్లేదు, జస్ట్ 3 అయితే చేస్తున్నా. ఈ 3కి చూడండి ఎంత వచ్చిందో చెత్త. ఇదిగోండి ఫ్రెండ్స్, స్వీట్ కార్న్ అయితే బాయిల్ అవుతున్నాయి. స్వీట్ కార్న్ అయితే బాయిల్ అయితే అయిపోయినాయి. స్వీట్ కార్న్ పొత్తులే కాబట్టి త్వరగానే బాయిల్ అయిపోతాయి. నార్మల్ అయితే చాలా లాంగ్ టైం పడేస్తుంది. వేడి వేడి స్వీట్ కార్న్స్ రెడీ. వేడిగా ఉంది. సూపర్ టేస్ట్. ఈవినింగ్ వైబ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకేంటి మరి, టెర్రస్ పై నుంచి కిందకైతే వచ్చేసాను. కాసేపు అలా వాకింగ్ అయితే చేశాను అనమాట పైన. సో సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా ఇదిగోండి చపాతీ పిండి కలిపి ఉంచుకున్నాను ఇందాక, 1 గంట ముందు చపాతీలు చేసుకోవాలి. టైం ఎంతో అవ్వలేదు, 6:30 అవుతుంది. బట్ ఎర్లీగా డిన్నర్ కంప్లీట్ చేసేస్తున్నాను. సో అందుకని చెప్పేసి ఇదిగోండి ఇంక ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడు. సరేనా ఫ్రెండ్స్, మరి ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇలా సింపుల్ అండ్ క్యూట్గా మీకు అయితే వ్లాగ్ అయితే చేశాను. ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్. See you next video.